మా తాడిపత్రి మహిళలకు నువ్వు మా తాడిపత్రి మహిళలకు నువ్వు సెక్యూరిటీ చెప్తావే ప్రాస్టిట్యూట్ అన్నాడు ఆయన. చాలా గొప్ప మర్యాద ఇచ్చాడండి ఆయన. మహిళలకు ఇచ్చే మర్యాద ఏంటో అందులోనే అర్థమైపోతుంది. ఓకే, మేబీ ఆ ఊర్లో ఉండే తాడిపత్రి మహిళలు అవ్వచ్చు, లేకపోతే తాడిపత్రి పురుషులు కూడా అవ్వచ్చు. మా ఊర్లో మహిళలే పతివ్రతలు, పరాయి ఊర్లలో ఉన్న వాళ్ళు పతితలు అని అనుకుంటే తాడిపత్రి పురుషులందరికీ మహిళలందరికీ కూడా ధన్యవాదాలండి. లేదు, మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా అద్భుతమైన మాటలు, చాలా అద్వితీయమైన మాటలు. ఆయనకు ఆడవాళ్ళంటే మహాగౌరవం, మా ఊరు ఆడవాళ్ళంటే మహాగౌరవం, వేరే ఆడవాళ్ళని ఆయన ప్రాస్టిట్యూట్లు అంటాడు, మేము ఆయన్ని సమర్థిస్తున్నాము అంటే మీ అందరికీ పాదాభివందనాలు. అంటే తాడిపత్రి ప్రజలను కించపరిచలా ఉన్నాయన్నది ఆ కేసు నమోదు సందర్భంగా మహిళా కౌన్సిలర్లు మాట్లాడుతున్నారు. ఏ పదం చట్ట వ్యతిరేకంగా కానీ రాజ్యాంగబద్ధంగా కానీ లేకుండా ఉన్నది. ఒక్క లైన్ ప్లే చేయండి. మైన్ ఈజ్ విజువల్ అండి. నేను విజువల్ గా మాట్లాడిన వీడియో ఒక్క లైన్, ఇదిగో ఈ లైన్ మమ్మల్ని కించపరిచేలాగా ఉంది. ఓకే, గాంజా తీసుకునే వాళ్ళని మరి ఉత్తమ పురుషులుగా మనం కన్సిడర్ చేద్దామా అంటే మరి చట్టం ఒప్పుకోదు కదా. కొత్త చట్టం ఏదైనా, తాడిపత్రి చట్టం ఏదన్నా రాసి గాంజా తీసుకునే వాళ్ళని ఉత్తమ పురుషులుగా కన్సిడర్ చేయబడతారు, తాడిపత్రిలో వీళ్ళను గౌరవప్రదంగా ట్రీట్ చేయబడతారు అని చట్టం ఏదన్నా రాస్తే అండి నేను వెనక్కి తీసుకుంటున్నాను. అంటే ఈ ఓన్లీ లేడీస్ పార్టీ అని మేము ఒక కార్యక్రమం పెట్టుకున్నాము నూతన సంవత్సరం సందర్భంగా. ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు నేను మాధవీలత చేసిన వ్యాఖ్యలు అనుమానం కలిగించేలా, అవమానం కలిగించేలా ఉన్నాయన్నది వాళ్ళ ఆరోపణ. అంటే వాళ్ళ ఆలోచన స్థాయిని బట్టి అలా ఉంటుందండి. మరి మనం ఇప్పుడు ఆ పెద్ద మనిషి అన్ని మాటలు మాట్లాడారు, అది ఆయన ఆలోచన స్థాయి అంతే. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మరి టీడీపీ వాళ్ళు మెచ్చుకుంటున్నారా అండి? జగన్ రెడ్డి చాలా మంచోడు, టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొజ్జాలు వాళ్ళకంటే కింద వాళ్ళు అన్నారు కదా. అంత తిట్టినా కూడా మరి పొగుడుతున్నారంటే మేబీ నిజంగా అలాంటి వాళ్ళే అయిండొచ్చేమోనండి మరి ఆ ప్రాంతపు టీడీపీ బీజేపీ వాళ్ళు. కాబట్టి ఈ పెద్ద మనిషి అన్న మాటలు వాళ్ళకి గౌరవప్రదమైన మాటలుగా ఉండిండొచ్చేమో. అంటే చాలా అప్రిషియేషన్ చేసే విధంగా ఉన్నాయేమో. థర్డ్ జెండర్ కంటే తక్కువ ఇవి అసలు నాకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళు థర్డ్ జెండర్ కంటే తక్కువ అంటే ఎవడండి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించేది?